అందరికీ నమస్కారం. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికోసంగా 2015వ సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం కింద 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య వయసుండి ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు, 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉండి సహజ మరణం పొందితే 2 లక్షల రూపాయలు బీమా పరిహారం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబంలో చనిపోయిన వారికి ఉన్న పిల్లలుంటే వారికి కూడా స్కాలర్షిప్స్ ఇచ్చే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేసి 2015 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. దీనివలన అనేక కుటుంబాలు ఆ రోజు ఆ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం చితికిపోయి రోడ్డున పడకుండా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల రూపాయలతో ఆ కుటుంబానికి ఆదుకునే అవకాశం దొరికింది. అనేక కుటుంబాలు ఆ రోజు ఈ చంద్రన్న బీమా పథకం పరిహారం కింద ప్రయోజనం పొందారు. చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితులు మనం చూసాం. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని అసలు అమలు చేయకుండా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఆ తదుపరి కేంద్ర నిధులతో సంబంధం లేకుండా మేమే ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తామని చెప్పి గొప్పలు చెప్పి ఈ పథకంలో అనేక మార్పులు చేసి పేరు మార్చి చంద్రన్న బీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. గతంలో కుటుంబంలో ఎంతమంది సభ్యులుంటే 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరికీ కూడా చంద్రన్న బీమా వర్తిస్తే వైఎస్ఆర్ బీమాలో కుటుంబానికి ఒక్కరికే అదే సంపాదించే వ్యక్తి చనిపోతే మాత్రమే ఆ కుటుంబానికి వర్తింపజేస్తామని చెప్పి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పరిహారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సహజ మరణానికి తెలుగుదేశం ప్రభుత్వంలో 50 సంవత్సరాల లోపుండి సహజ మరణం పొందితే వారికి 2 లక్షల రూపాయలు ఇస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం 1 లక్ష రూపాయలు కుదించడం జరిగింది. అదేవిధంగా ఈ పథకంలో అనేక ఆంక్షలు పెట్టి చంద్రన్న బీమా అనే పథకానికి వైఎస్ఆర్ బీమా అని పేరు మార్చి ఈ పథకాన్ని సరిగా అమలు చేయకుండా నిర్వీర్యం చేయడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చనిపోయిన వెంటనే మట్టి ఖర్చుల కింద 10,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబానికి రావాల్సిన పరిహారాన్ని నెల రోజుల్లోపు వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తుంటే ఈరోజు చంద్రన్న బీమా పేరు మార్చిన తర్వాత వైఎస్ఆర్ బీమాగా వచ్చిన తర్వాత ఎవరైనా సరే వైఎస్ఆర్ బీమా కింద అర్హులైన వ్యక్తులకి పరిహారానికి 6 నెలలకు సంవత్సరానికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా గత ఫిబ్రవరి నుంచి కూడా పూర్తిగా అన్నీ కూడా నిలిపివేసి ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఆ వైఎస్ఆర్ బీమా అనే పథకానికి చంద్రన్న బీమాగా పేరు మార్చి ఎప్పటి నుంచి అయితే అసలు నమోదు చేయకుండా ఆపేసి ఉన్నారో అప్పటి నుంచి జూలై 30 వరకు కూడా ఎవరైతే ఎంతమంది అయితే చనిపోయి ఉన్నారో వారందరికీ కూడా పరిహారం అందే విధంగా వారందరికీ నమోదు చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రన్న బీమా కింద ఇచ్చే పరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతామని చెప్పడమే కాకుండా గతంలో చంద్రన్న బీమాలో ఎంతమంది అయితే సభ్యులు ఉన్నారో ఇప్పుడు కూడా అందరికీ ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పరిహారం అందించే విధంగా ఈ బీమా కల్పించే విధంగా మార్పులు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2,50,00,000 మంది చంద్రన్న బీమా కింద నమోదయ్యి ఉంటే ఈరోజు వైఎస్ఆర్ బీమాగా మార్చి చేయని తర్వాత కేవలం 1,20,00,000 మందికి మాత్రమే నమోదు చేయడం జరిగింది, కుటుంబానికి ఒకరు చొప్పున. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడమే కాకుండా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా బీమా వర్తింపజేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయి బీమా చనిపోయిన వ్యక్తులకు ఎవరికైతే పరిహారం ఇవ్వకుండా ఆగిపోయిందో వారందరికీ కూడా పరిహారం ఇచ్చేదానికి మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రన్న బీమా పథకంలో పరిహారాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా
మొట్టమొదటిసారిగా 2015 సంవత్సరంలో చంద్రన్న బీమా పథకాన్ని రూపకల్పన చేసి ఆ పథకం ద్వారా ఎన్నో కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. మళ్ళా ఆ కుటుంబాలు మళ్ళీ అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ కుటుంబాలకు మరింత ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేసేదానికోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా త్వరలోనే రూపొందించమని చెప్పి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీతో విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఏ విధంగా అయితే చంద్రన్న బీమాలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అర్హత కల్పించారో అదేవిధంగా ఇప్పుడు కూడా చంద్రన్న బీమాలో ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా అర్హత కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.